లేకపోతే ఉమా, నా మనస్థితి పరిస్థితి నీకు తెలియడానికే ఈ ఉత్తరం నిన్ను చదవమంటున్నాను అని గెస్ట్ రూంలోకి వెళ్ళిపోయింది. ఉత్తరాన్ని విప్పి 2 సార్లు చదివాను. నళిని అక్కయ్య మా పెద్దమ్మ కూతురు. తనకంటే 10 ఏళ్లు పెద్దవాడైన హనుమంతరావు గారిని పెళ్లి చేసుకుని అప్పట్లో అమెరికా వెళ్ళిపోయింది అక్కయ్య. బావగారికి పిల్లలకి నిత్యం సేవలు చేయడం చూశాను. ఇల్లు ఒక కోవెల అని భావించే స్త్రీలలో అక్కయ్య ఒకరేమో అనుకున్నాను. అయితే బావగారిలోనే కాక పిల్లల్లో కూడా అక్కయ్య పట్ల నిరసన భావం ఉన్నట్టు అక్కయ్య ఉత్తరంలో బయటపడింది. చుట్టాల ఎదురుగా కూడా బావగారు తన భార్య మతిమరుపుని ఒళ్ళు చేయడాన్ని గురించి ఎత్తిపొడుస్తూ, నలుగురిలో అక్కయ్యని అవమానిస్తూ ఎద్దేవా చేయడాన్ని, అక్కయ్య ఎంతలా నిరసిస్తుందో తెలుసుకోలేని బావగారి వైఖరి నచ్చలేదు నాకు. భర్త యొక్క గౌరవాన్ని పెంచడానికే తాను ఎప్పుడూ అణిగి మణిగి ఉండేదాన్నని, తన సహనానికి బదులుగా అవమానాన్ని పొందానని భర్త వద్దనే వాపోయిన తీరు నా కంట నీరు తెప్పించింది.